ఎంఏ ఎలక్షన్లలో తగ్గిన పతారను ఎంపీ ఎలక్షన్లలో వెంచుకొని మళ్ళా కార్ జోరు చూయించాలని గులాబీ పార్టీ లీడర్లంతా దానిలాడిర్రు. పానం బాలేకున్నా కేసీఆర్ సార్ కూడా బస్సు యాత్ర చేసి ఊరూరు తిరిగిండు. అయినా కానీ ఎలక్షన్లలో కూడా పింక్ పార్టీకి లక్కు కాల్చి రాలే పాపం. అయ్యో ఎంత ఘోరమైపాయే. సర్కార్లున్న కాంగ్రెస్ అంటే కండ్లు మండుతున్నాయి జనాలకు. పాలన శాతగాక పబ్లిక్ ను పరిశాన్ పాలు చేస్తున్నారు. ఇంకో దిక్కు రాముడు దేవుడు అనుకుంటా రాజకీయాలు చేసి రాజ్యాంగాన్ని మారుస్తందుకు బీజేపీలు చూస్తున్నారు. కాబట్టి ఆ రెండు పార్టీలను పట్టించుకోకుండా మాకే ఓటేయుర్రి, పార్లమెంట్ లో ప్రశ్నించే కుత్కెను గెలిపియుర్రి అని నడవరాకున్నా కట్టె పట్టుకొని బస్సు కట్టుకొని బాజాప్తా పబ్లిక్ లకు పోయిండు కేసీఆర్. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిన మాటలిని ఆగమయ్యిర్రు. ఎంపీ ఎన్నికల్లో ఓటేసి కారుని కాపాడు అని జనాలను ఓట్లు అడిగిర్రు. కానీ ఆఖరికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కొట్టకుండా అయింది బీఆర్ఎస్. ఫస్ట్ సారి లోక్ సభలో ఒక్క సీటు కూడా లేకుండా పతార పల్సగా చేసుకుంది గులాబీ పార్టీ. మొత్తం 17 సీట్లల్లో కాంగ్రెస్ 8 జాగల్లా, బీజేపీ 8 జాగల్లా, ఎంఐఎం 1 జాగల గెలిచే వరకల్లా కార్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా అయింది. మీదికెళ్లి కార్ పార్టీ టికెట్ ఇచ్చినా మళ్ళా కాంగ్రెస్ లకు పోయిన కడియం కావ్యాసంటోలను ఓడిస్తామని కంకణాలు కట్టుకుర్రు కార్ క్యాడర్ లీడర్లు. కానీ హ్యాండ్ పార్టీకి వెళ్లే 2 లక్షల మీదనే మెజారిటీ దక్కించుకొని గెలిచే వరకల్లా మోయే మోయే అన్నట్టు అయిపోయింది. మెదక్ల వెంకట్రామిరెడ్డి పక్కా గెలుస్తాడని నమ్మకం ఉండే పాపం. మీదికెళ్లి కేసీఆర్ హరీష్ రావుల నియోజకవర్గాలు వచ్చే పార్లమెంట్ స్థానం అది. ఆడ కూడా ఓడిపోయే వరకల్లా సొంత జిల్లాలో కూడా ఉత్తదే అయిపోయింది కథ. ఎంపీ ఎలక్షన్ ల ఎంత కాదన్నా ఓ 5-6 సీట్లు వచ్చినా గానీ కర్మ పార్టీలతోటి లడాయి చేయొచ్చు, పబ్లిక్ ల పతార నిలుపుకోవచ్చు అనుకున్నారు గానీ కనీసం ఒక్కటంటే ఒక్కడి కూడా రాకపోయే వరకల్లా కారు కర్తలంతా నారాజులున్నారు పాపం. ఆంధ్ర పబ్లిక్ కూడా మార్పు కావాలి, పాలన మారాలి అని అనుకున్నారు. ఆంధ్రను చంద్రాల్ సారే ఏలు పెట్టి మంచిగా నడిపిస్తాడని నమ్మిర్రు. జగనన్న ఎన్ని పైసలు వంచే పథకాలు పెట్టినా ఎన్ని సంక్షేమాలు చేసినా సాచి పెట్టి కొట్టిండ్రు ఆంధ్ర జనం. ఆంధ్రల కూటమి సునామీ ముంగట పంక రెక్కలు పట్టుని ఇరిగిపోయినాయి. 2019లో సైకిల్ పార్టీకి ఎసొంటి గతి పట్టిందో ఇప్పుడు పంక పార్టీకి అదే గతి పట్టింది. మంత్రులు మాజీ మంత్రుల్ని మట్టి కరిపించారు ఓటర్లు. స్పీకర్ తమ్మినేని తట్టబుట్ట చదువుకోమన్నారు. ఫైర్ బ్రాండ్ రోజక్కను రోట్లేసి దంచినట్టు వేసిర్రు. బూతుల మాటల రారాజు కొడాలి నానిని కోడితే పత్తకు లేకుండా పోయిండు. వంశీ అన్నకు ఏ అంశం కలిసి రాలేదు. సంబరాల అంబటి సారుకు ఏడిపే మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన అన్ని ఉత్తకథ అయింది చూడుర్రి. సర్వేలకు కూడా జనం నాడు అంతు చిక్కలేదు. ఆంధ్రాల సర్వేలు అన్ని సట్టుబండలే అయిపోయినాయి. వైసీపీ సర్కార్ మీద జనం ఏ పార్టీ కుత ఉడికిపోయిర్రో ఈ ఫలితాలతోటి బయటపడ్డది. కూటమి 150 జాగల లీడ్ ఉండే వరకలా తెలుగుదేశం ఆఫీస్ కాడ సంబరాలు మిన్నంటినాయి. పటాకులు కాల్చి డాన్సులు చేసుకుంటా స్వీట్లు తినిపించుకుంటా మస్తు కుషేతురు సైకిల్ పార్టీ వాళ్ళు. అటు పంక పార్టీ ఆఫీస్ కాడ చూద్దామన్న పురుగు కనిపిస్తలేదు. కౌంటింగ్ కేంద్రాలకించి వైసీపీ వాళ్ళంతా నెత్తులు నెలకేసుకొని మరలి చూడకుండా వెళ్ళిపోయారు.